ప్రేమికులు అప్పుడప్పుడు వచ్చే సందర్శకులతో పార్క్ అంతా సందడిగా ఉంది. గుబురు పొదల దగ్గర ఓ బెంచిపై ఒంటరిగా కూర్చొనుంది అనురాధ, తను ప్రేమించిన రాజు కోసం ఎదురు చూస్తూ. అప్పుడే వచ్చిన రాజు బెంచి మీద ఆమె పక్కన కూర్చుండడం చూసి, ఏమైంది ఇంత ఆలస్యం? మాటల్లో అసహనం, చికాకు తొణికిసలాడుతుండగా రాజును అడిగింది అనురాధ. ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పెందుకొచ్చిందో అర్థం కాలేదు రాజు. ఏమైంది అను ఆమె భుజాలపై చేయి వేస్తూ అడిగాడు రాజు. మునుపటిలా అతను చెయ్యి వేయగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆనాల్సిన అనురాధ ఈ రోజలా చేయలేదు. దీన్ని వెంటనే పసిగట్టిన రాజు సీరియస్ విషయమా అనుకుంటూ, ఏమైందిరా, నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు అనురాధతో. విసురుగా రాజు వైపు తల తిప్పి అతని కళ్ళలోకి చూస్తూ, నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అప్పుడు చెప్పా రమ్మని, ఇప్పుడా నువ్వు రావడం? ఇప్పుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు. ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తేనే క్లియర్గా కనిపిస్తుంది. మన ఫ్యూచర్ టపా టపా అంది మాటలను. అనురాధ నుండి ఊహించని ఆ మాటలకు రాజుకు నోట మాట రాలేదు. ఏంటి, ఏం మాట్లాడవు? తిరిగి అడిగింది అనురాధ. నువ్వు ఆలస్యంగా ఎన్నిసార్లు రాలేదు అను, నేను అలాగే అన్నానా? వచ్చే అప్పుడు కాస్త ఆలస్యమైంది అని అసలు విషయం చెప్పాడు. అలా చెబుతూనే అసలు విషయం ఏంట్రా అని అనురాధని అడిగాడు. అప్పటి వరకు తమ పెళ్లి జరగదనుకున్న నిరాశతో కోపంలో ఉన్న అనురాధ రాజు అలా మాట్లాడేసరికి కోపం కాస్త మాయమవుతుంటే నీరసంగా రాజు భుజంపై తలానించి, అంతా అయిపోయిందిరా, మన పెళ్లి జరగదు అంది. భుజంపై తల పెట్టిందంటే కోపం పోయినట్టే అని మురిశాడు రాజు. కానీ అంతలోనే బాంబుల్లా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ వాట్ అని అరిచాడు. నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతున్నావా? ఇది అన్యాయం అను, చాలా అన్యాయం, కోపంగా అన్నాడు రాజు. ఆపు, నువ్వు లేటుగా వచ్చావని కాదు అంది స్టడీగా కూర్చుంటూ. మరి నాన్న ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు అని అడిగాడు రాజు. నీకు తెలుసుగా, మనిద్దరి కులాలు వేరని. నాన్న ఒప్పుకోరు రాజు. నిన్నో సినిమా చూశాం, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వట్టి సినిమా చూసే పిల్లలు పాడైపోతున్నారు. అసలు గీమించుకుంటున్నాం అనే వాళ్ళను నరికి పోగులు పెట్టాలి, అప్పుడు కానీ ఇంకెవరు ప్రేమ జోలికి పోరు అని అన్నారు నాన్న చాలా కోపంగా. ఇంకా మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తూనే భయం వేస్తుందిరా అసలు విషయాన్ని చెప్పింది అనురాధ. తేలిగ్గా నిట్టూరుస్తూ, ఓస్ ఇంతదానికేనా? సినిమా చూసి ఏదో ఆవేశంలో అనుంటారులే. నువ్వు దీన్నే సీరియస్గా తీసుకుని మీ నాన్న మన పెళ్ళికి వద్దన్నట్టు డిసిషన్ తీసుకుని విడిపోదామంటే ఎలారా అన్నాడు. నీకు తెలీదురా నాన్న గురించి, నాకు బాగా తెలుసు. ఒక్కసారి ఏదైనా మాట అన్నాడంటే అన్నట్టే చేస్తారు అని రాజు కళ్ళలోకి చూస్తూ, నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు. నీకేది జరగకూడదని జరిగితే నీ తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోవడమే నీకు నాకు మంచిది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.